హాయ్ అండి, నమస్తే. మా ఇంట్లో ఎప్పుడూ పట్టుకునే టేస్టీ చికెన్ పచ్చడి ఎలా పట్టాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా దీనికి నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. సో దానికి కావాల్సినవి దాల్చిన చెక్క, యాలుకలు, లవంగ ముగ్గలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు నేను 4 టేబుల్ స్పూన్ వేసానండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకుంటే మన మసాలా రెడీ అయిపోతుందండి పికిల్కి. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం వేరుశనగ నూనె వేసి బాగా కలిపి మనం స్టవ్ మీద ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నానండి, ఆర్ సెసమీ ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి, టేస్ట్ అంత బాగోదు. ఇంక ఇందులో మీరు ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మూత పెట్టేస్తే సరిపోతుంది. చికెన్లో నుంచి వచ్చే వాటర్తో ముక్క ఉడికిపోతుంది. మీన్వైల్ మనము మసాలా పౌడర్ మిక్సీ చేసుకుందామండి. మెత్తగా ఉండాలండి పౌడర్, చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ముక్క మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు 2 గ్లాసుల వేరుశనగ నూనె పోసుకోవాలండి. నూనె బాగా వేడైన తరువాత మనం చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుంటాము. నేను మీకు చూపించిన విధంగా ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. వేసుకుని అది కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. నేను మీకు చూపిస్తాను. ఇలా నేను చూపించిన విధంగా రెడ్ కలర్లోకి రావాలండి. వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మనకి ముక్క ఈ విధంగా తయారవుతుందండి. క్రిస్పీగా రెడ్ కలర్లో ఉంటుంది. అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ 4 టేబుల్ స్పూన్స్ కారాన్ని నేను యాడ్ చేశానండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ అండి. మనం 1 or 2 డేస్ పక్కన పెట్టి ఆ తర్వాత మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే నేను ఒక 1 అవర్ తర్వాత అంటే చల్లారిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను. చూసారా గ్రేవీ గట్టిగా అయింది. అంతే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.